గవర్నమెంట్ రావాలంటే ఎన్ని రోజుల తర్వాత ఓటు హక్కు వినియోగించుకుంటాను? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఎందుకని 5 సంవత్సరాలు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, సంవత్సర కాలం పోతే ఇంకా ఎలక్షన్ నేనే వస్తాను, నేను జనాల్లో ఉంటాను అని చెప్తున్నాడు కదా. నిజంగానే ఆయన చెప్పినట్టుగానే సంవత్సరాల కాలంలోనే ఓట్లు వచ్చేస్తాయి అంటారు జనాలకి? మనోడు అదొక టైప్ అనమాట, గుడ్డి పిల్లి టైప్ అనమాట. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతాడు చూడదని. 2 సంవత్సరాలు అవుతుంటే ఇంక ఎలక్షన్ ఎక్కడ వస్తుందండి ఓటింగ్ చేయడానికి? నెంబర్ 1 గా పరిపాలన డిప్యూటీ సీఎం గారు మరి కేంద్ర గవర్నమెంట్ లో కలుపుకొని కూటమి ప్రభుత్వం అవుతా ఉంటే ఇంకా ఎలక్షన్ వస్తుందండి. మరి ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నాడంట కదా, ఈ గవర్నమెంట్ లో ఉన్న నాయకులు ఎవరు ప్రజల్లో లేరంట కదా? ఆయన ఇచ్చిన ప్రభుత్వం ఉండే అంతకుముందు 5 సంవత్సరాలు మీడియా తీసుకొని ఏ ప్రజల్లో ఉన్నాడో ఆ మీడియా చెక్ చేసామని చెప్పండి. ఎన్ని పరదాలు కట్టుకున్నారు, ఎన్ని చెట్లు నరిగారు, ఎక్కడెక్కడ దాక్కుని వెళ్ళారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కానీ ఏదైనా కానీ అండ్ ఏది చెక్ చేసుకోమనండి. ఏదైనా సోషల్ మీడియా ఇంటి కొడితే వచ్చేస్తుంది కదా, కంగారేముంది? చెప్పేది వేరు, చేసేది వేరు. గతంలో 5 సంవత్సరాలు ఆయన ఎన్నిసార్లు బయట తిరిగాడు, ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం రాదు, ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడితే బూతులు పెడతాడు, ఇంకా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడితే ఇంకా అమ్మల్ని పెడతాడు. ఇంకా వాళ్ళు మాట్లాడేది ఏంటి? ఇప్పుడు అలాగే ప్రతిపక్షం కూడా లేదు ఇప్పుడు గవర్నమెంట్ లో, వాళ్ళ మాట ఎవరండి? అంటే మరి ఆయన చెప్తా ఉన్నాడు, నా వెనకాల జనాలు ఉన్నారు, ఈ గవర్నమెంట్ వెనకాల జనాలు ఎవరు లేరు, నేను పరిపాలన బాగా చేశాను, నా టైంలో స్వర్ణయుగం నడిచింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు హ్యాపీగా లేరు అని చెప్పి మాట్లాడింది. నిజంగానే హ్యాపీగా ఎవరు లేరా? ఎందుకు లేరండి హ్యాపీగా? స్వర్ణయుగం నడిచిందని చెప్పడానికి ఆయన ఏమన్నా బంగారం అన్న రోడ్ల మీద పోసి రాళ్ళు రత్నాలు పనిచేయడానికి రాజకీయాలలాగా స్వర్ణయుగం నడవడానికి? అప్పుడు రాక్షస యుగం నడిచింది. ఆయన గవర్నమెంట్ లో డాక్టర్ చనిపోయాడు అంటే అక్కని ఏడిపిస్తుంటే తమ్ముని చంపారు, తలలు నరికి ఇళ్ళలో ఇచ్చారు, చాలా జరిగినాయి. ఎప్పుడు ఇప్పుడు అలాంటి ఇంకేం జరగట్లా. అడపా జరిగినాయంటే బయట పెట్టమని చెప్పండి, గవర్నమెంట్ వెంటనే నివేదిక ఇచ్చి సెటిల్ చేస్తారు. అంతేగాని ఎమ్మెల్సీ వెళ్ళి తలలు నరికివ్వడం అంటే డాక్టర్కి గుండె గీపిచ్చి చేతులు కట్టేసి పాపం అతన్ని అంధకారంగా చేసి చంపేయడం అలాంటివి ఏం చేయదు గవర్నమెంట్ లో. అది అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కుల రాజకీయం నడుస్తుంది, ఇంకో పక్కన మోసపూరిత కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ పరిపాలన జరగట్లేదు. అందరూ ఓ పక్క మోసం చేస్తున్నాడు, జనాలందరికి మోసం చేస్తున్నాడు, పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి అన్నాడు. నిజంగానే పథకాలు ఏమి ఇవ్వట్లేదు? పథకాలు ఇస్తున్నారని జనాలను అడగాలి కానీ వాళ్ళు చెప్పేది ఉందండి. ఎంతమంది తీసుకున్నారు? తల్లికి వందనం, మన అమ్మ తల్లికి వందనం గురించి, అట్లాగే ఇప్పుడు మొన్న వచ్చిన పథకాలు కానీ, ఏదైనా రేషన్ కార్డులు మార్చడం అనేది కానీ, ఏదైనా పెన్షన్లు కానీ, నెట్ క్యాష్ 7,000 రూపాయలు గవర్నమెంట్ ఫామ్ ముందు డబ్బులు కూడా ఇచ్చేసాడు ఆయన. పథకాలు ఇవ్వడానికి ఉంది. ఇప్పుడు ఉచిత బస్సు మొన్న ప్రయాణం ట్రావెలింగ్ చేయించాం లేడీస్ తో, ఏ క్లాస్ గా పనిచేసింది ఆధార్ కార్డు ఉచిత బస్సు. దానివల్ల ఉపయోగం ఉంది, ఉపయోగం కూడా ఉంది. ఏంటి పథకాలు రావట్లేదు వాళ్ళు చెప్పేది ఉంది. అసలు వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము కూడా లేకుండా కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేదే ఉంది. మరి ఆయన నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేయబోతున్నాను, నన్ను ప్రజలు ఎన్నుకుంటారు, నేను ప్రజల పక్కనే ఉన్నాను, మా నాయకులు మీరు కూడా నా వెనకాల నడవండి అని చెప్పి అడుగుతున్నాడు కదా. నిజంగానే ఆయన ప్రజల్లోకి పాదయాత్ర చేస్తే ఆయన మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఫస్ట్ ఏమో బస్సు యాత్ర అన్నాడు, తర్వాత డోర్ టు డోర్ అన్నారు, పాదయాత్ర అన్నారు. ఇంతవరకు మనిషి అడ్రస్ లేడు. మళ్ళీ అతను చేసే పాదయాత్ర మళ్ళీ ముద్దులు పెట్టుకోవడానికి జనాలు ఎక్కడ చూద్దామండి? ముద్దులు పెట్టడానికి అంటే మరి ఆయన ప్రజల్లో ఉన్నాడా? అసలు అప్పటికి జనాలు ఎవరో మనసులో ఉన్నాడా? అసలు ఉన్నా లేదో ఆయనకి తెలియదు. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నుంచో పెట్టాడు. ఎవరికి ఓటింగ్ ఎంత అయిందో చెక్ చేసుకుంటే ఆ ఓటింగ్ బట్టి ఉన్నాడో లేదో వాళ్ళకి అర్థం అయిపోద్ది. మళ్ళీ చెక్ చేసుకునేది ఉంది. 40% నా వెనకాల ఓటింగ్ ఉందని చెబుతున్నాడు. ఓటింగ్ ఉంది, ప్రజలు లేరుగా. అంతే కదా, ఓటింగ్ ఉంది, ప్రజలు లేరుగా. మరి నిన్న స్పీకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే అసెంబ్లీకి రారో వారికి పేమెంట్ చేయకూడదని చెప్పి మాట్లాడుతారు. నిజంగానే అలాంటి నాయకులు పే చేయాలంటారు, పే చేయొద్దంటారు అసెంబ్లీకి రాకపోతే? అసెంబ్లీకి వెళ్ళలేమండి. ఎమ్మెల్యే అని గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు పథకాలు అందట్లేదన్న మాట మీద నిలబట్ల పరిపాలన లేదంటారు. ఎన్ని నువ్వు అసెంబ్లీలో చెప్పాలి, ప్రెస్ మీట్ లో చెప్పేది ఏంటి? అసెంబ్లీలో కూర్చొని నీకు ప్రతిపక్షం లేకపోయినా నీ పాత్ర నువ్వు పోషించాలా. నేను పలానా ఎమ్మెల్యే, నేను నా నియోజకవర్గంలో లేదు, పరిపాలన లేదు, ఏమీ లేదు, ఏంటి పరిస్థితి నువ్వు అడగాల. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి రప్పా అని నరికేస్తాం, చూసుకుంటాం. అక్కడెక్కడ మనం తగలబడిపోతే మన రాజమండ్రిలో ఎక్కడో
మేము వచ్చాక కూడా రాష్ట్రం రవాణా కష్టం అయిపోద్ది అంటే సరిపోతాయి అండి. పరిపాలన అనేది ఏది నీ పరిపాలన లేదు. 5 సంవత్సరాలు నీ పరిపాలన లేదు. ఇప్పుడు సింగిల్ టేక్ ఎమ్మెల్యే కూడా నీ పరిపాలన లేదు. అంటే ఇంకో మాట కూడా అంటున్నారు స్పీకర్ గారు, రీకాల్ చేయాలా ఎమ్మెల్యేలు ఎవరైతే రాకపోతే జనాల్లో తిరగపోయినా లేకపోతే అసెంబ్లీకి రాకపోయినా రీకాల్ చేయాలి, ప్రజలకి సేవ చేసే వాళ్ళే నాయకులుగా ఉంటారు, లేకపోతే రీకాల్ చేయాలన్నప్పుడు అడుగుతున్నాడు. నిజంగానే ఆ పద్ధతి తీసుకోవడం మంచిది అని అంటారు. వస్తాయి కదా మరి, వాళ్ళు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఒప్పుకోవట్లే పని చేయకపోతే. లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టి తాడ చేస్తున్నారు. మరి నువ్వు ఎమ్మెల్యే ఉండి నువ్వు వచ్చి పని చేయకపోతే ఎలాగే ఎవరికి ఉపయోగం? ఏం చేస్తున్నట్టు? బెంగళూరులో ఉన్నావా, తాడేపల్లిలో ఉన్నావా, ఎక్కడున్నావో తెలియదు కదా. నీ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ గెలిచినావో నువ్వు చూసుకోవాలిగా. కనీసం నీ కాంగ్రెస్లో నీ 11 మంది ఎమ్మెల్యేలు కుదురు, నీ ఎమ్మెల్యే నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు చూస్తేనే కదా మిగతా 10 మంది కూడా చూసేది. అప్పుడు అలాగే ఇబ్బంది పడ్డారు ఆయన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. ఇప్పుడు అదే పరిస్థితి. గతంలో ఆయన సిపిఎస్ రద్దు చేస్తా, ఈ ఇస్తా పథకాలు ఇస్తా, ఆ పథకాలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈసారి ప్రజలకు ఏ విధమైన మాటలు చెప్పి ప్రజలకు వచ్చి అధికారంలోకి వస్తాడంటారు మీరు? అసలు ఆయన జనంలో రావడానికి ఏడండి, ఇంతబట్టి 3 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్. ఈ మనిషి ఏంటి అసలు? గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేడు ఆయన. రాడు. ఫస్ట్ పాదయాత్ర అన్నాడు, తర్వాత డోర్ టు డోర్ అన్నాడు, బస్ యాత్ర అన్నాడు, మళ్ళీ పాదయాత్ర అంటున్నాడు. వచ్చే అవకాశం లేదండి. ఆయనకి తెలియాలి. అర్థమైందా అండి? మరి ఎందుకు ఆ నమ్మకం ఆయనకి ఎందుకు ఉందంటారు? పాదయాత్ర చేస్తే నేను గతంలో అధికారంలోకి వచ్చా, ఈసారి కూడా అధికారంలోకి వస్తానే నమ్మకం ఆయనకి ఎందుకు ఉందంటారు? ఆ అతి నమ్మకం ఎక్కువయ్యి మొన్న 175 నియోజకవర్గాల నుంచే పెట్టి అందరినీ మడత పెట్టారు లోపల జనాలు. ఆ నమ్మకం పనికిరాదు. ఏదైనా ఎవరికైనా సరే జనాల్లో ఏముందో జనానికి తెలియదు, ఓటేసేదాకా అలాగే తెలియదు. ఈయన చెప్పేది నేను జ్యోతిష్యుడా ఆ మనసులో చెప్పడానికి ఏమన్నా కాదు కదా. పాదయాత్ర వల్ల ఎవరికి ఏం లాభం చేకూరుతుంది అంటారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఆయనకి లాభం అంటారా, ప్రజలకు లాభం అంటారా, లేకపోతే నాయకులకు లాభం అంటారా? పాదయాత్ర వల్ల ముగ్గురికి లాభం అండి. జనాలకు లాభం, ఎందుకంటే డబ్బులు ఇస్తారు కాబట్టి. ఎమ్మెల్యేలకు లాభం, ఆయన డబ్బులు ఇస్తే కొద్దిగా మిగులుతాయి కాబట్టి. ఆయనకి లాభం ఏంటంటే ఆ రకంగా జనాలకు రావాలి. కానీ ఆయన రాలేడు ఆయన. అంతే. పాదయాత్ర సక్సెస్ అయింది అంటారా? ఒకసారి అంటే అప్పుడెప్పుడు సక్సెస్ అయిందండి. దాకా అవ్వాలని రూల్ లేదుగా. అప్పుడంటే తండ్రి గారు చనిపోయారని చెప్పి ఆ సానుభూతితో పాదయాత్ర చేశారు. అప్పుడు అయ్యింది. ఇప్పుడు చెల్లెలు బాణం లేదు, తల్లి లేదు. ఏంటి ఈ మధ్యలో జ్వరం వచ్చి అయిపోయినా పాదయాత్ర చేయడానికి ఎవరు లేదు. నేను సక్సెస్. మరి రేపు నేను పాదయాత్ర చేసేటప్పుడు అసెంబ్లీకి రాకుండా, ఇటు పక్క కోర్టులకు వెళ్లకుండా మళ్ళీ తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు అడిగారు అనుకో, అపోజిషన్ అడిగాను, అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పగలరు అంటారు? ఆయన ఏదో చెప్తారు, చెప్పడం అలవాటే వాళ్ళకి. ఏం చెప్పడం ముందు ఎవరో ఒకరికి ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు, ఏ అంబటి రాంబాబు గారితోనూ వాళ్ళతోనూ మాట్లాడితే తర్వాత దీన్ని మారుతారు. ఏముండదు అక్కడ. మరి ఈ రోజు ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టబోతున్నాడు. రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు, అదుగతిలో ఉంది, అప్పుల పాలు చేస్తున్నారు, ఇంకో పక్కన ఎవరికి ఇవ్వట్లేదు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పబోతున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏదైనా పూర్తి డేటా తీసుకుని మాట్లాడితే బాగుంటది. అంటే ఎందుకంటే నా నరం లేని నాలుగు 100 మాట్లాడేస్తుంది. ఖర్చు లేని పని మాట్లాడేవి, ఖర్చు లేని పని ఏంటి. అలా మాట్లాడి సునకన అయిపోవడం అనవసరం, ఇంకా అనవసరం. అంటే వాళ్ళు చులకన అవుతున్నారు అంటారు, వాళ్ళ పార్టీ నాయకులు అవుతున్నారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సునకన ఆల్రెడీ అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయారు. అన్పార్లమెంట్ గా అన్లాంగ్వేజ్ మాట్లాడి అయిపోయారు. ఇప్పుడు కూడా కనీసం పరిపాలించే వాళ్ళు సపోర్ట్ చేయక, అసెంబ్లీలో కూర్చోక ఇప్పుడు సులకన అయిపోతున్నారు. అంటే మనం చెప్పవలసిన లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది. అయితే వాళ్ళు ఒప్పుకోవట్లా, వాళ్ళు చేసేది వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీరు ముగ్గురు పరిపాలన గతానికి ఇప్పుడు ఏం తేడా కనిపించింది అంటారా? మీకు అసలు రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరుగుతుంది అంటారా? ఆయన ఇచ్చిన పథకాలు కానీ అవి ఇస్తున్నారా, అసలు ఇవ్వట్లేదా? అంటే ఆయన అప్పు చేస్తే అని, ప్రాజెక్టు పెడితే అని, ఎలాగని కానివ్వండి వర్క్ అయితే అవుతున్నాయి. పోలవరం మొదలైంది, నోత మొదలైంది, పథకాలు ఇస్తున్నాడు, వర్కులు చేస్తున్నాడు. అంటే ఎవరైనా అప్పులు చేస్తానంటే ఆ డేటా తీసుకొస్తే అప్పుడు కూడా ఆయన తీరుస్తాడు. ఇంకొక 3 సంవత్సరాలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయన అప్పులు తెచ్చినప్పుడు ఈయన తీరుస్తాడు, ఈయనప్పుడు కూడా ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన విజన్ ఉంది ఆయనకి. తేవడం తెలుసు, తీర్చడం తెలుసు, ఇబ్బంది ఏం లేదు. మరి సంక్రాంతి సంబరాలు పేరిట డర్టీ పాలిటిక్స్ చేశారు కదా. టీడీపీ అంటే డర్టీ పార్టీ, ఆ డర్టీ పాలిటిక్స్ చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఏడుస్తుంటే వీళ్ళు డబ్బులు దండుకోవడానికి సంక్రాంతి సంబరాలు చేశారు నాయకులు అని చెప్పి అంటున్నారు. నిజంగానే నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికి సంక్రాంతి సంబరాలు లాంటివి చేశారా, లేకపోతే గవర్నమెంట్ సంస్కృతిలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని భావించింది అంటారా? ఇవన్నీ మీరు మాట్లాడాలంటే అసెంబ్లీకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు క్యాష్లో చేశారు, దాని గురించి అసెంబ్లీలో పోరాడి మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎన్ని చేసినప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడారు కదా. మరి గుడివాడలో అయినా
గన్నవరం అయినా మరి మాజీ సీఎం గారు కానీ ఎవరైనా కానీ రోజా గారు కానీ ఎవరైనా సరే వచ్చి ఇలా చేశారని మాట్లాడాలి. కోట్లు పెట్టి ఇంటి ముందు సెట్లు వేసుకోలేదు వీళ్ళేమి, ఏదైనా జనాలకు ఉపయోగపడేది పర్యాటకం కానీ ఇచ్చేది చేస్తున్నారు అంతే. మరి విదేశీ పర్యటన చేస్తున్నారు, ఇప్పుడు వల్ల దానివల్ల లాభం ఉందంటారు నష్టం ఉందంటారు? వాళ్ళు ఏమైనా డబ్బులు దండగా వెళ్ళారు కానీ ఏ ఒక్క కంపెనీ తేరట్లేదు, ఉపయోగం లేదు అని మాట్లాడుతున్నారు కదా. ఏదైనా చేసేవాళ్ళు చేయని వాళ్ళండి, చెడగొట్టకూడదు. ఈ గోపుకుంటే వాళ్ళ వెనకాల చెకింగ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుదిగా, వాళ్ళు మంచి ఆడ చేస్తే చెడు చేస్తున్నారు. రాజధాని గుర్తింపు లేకుండా చేశారు, రాజధాని వచ్చింది అంటే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, మళ్ళీ వర్క్ మొదలైంది. ఏదో చదువుతుంటారు, బురద కామనే కామనే అంటే. మరి రేపు పార్లమెంట్ లో కూడా రాజధాని అనౌన్స్ చేయబోతుంది. మనకి గతంలో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉంది, ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దానికి పూర్తిగా వస్తుందంటారా? అమరావతి రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందంటారా? ఉంది కదండి, ఆల్రెడీ మ్యాప్ లో ఇచ్చేసారు. అప్పుడు మన మ్యాప్ లో రాజధాని ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా బహిరంగ ఇచ్చేస్తారు, వర్క్ మొదలైంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇలా ఉండి పనులు చేయించుకోవడం బెటర్ అండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే కూటమి ప్రభుత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి శుభ్రంగా జనాలకి పథకాలు అందించి మనకి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు క్లియర్ చేసి అంటే జనాలకి నిరుద్యోగులకి జాబ్లు వచ్చేటట్టు అంటే ఎవరిని మాట్లాడినా అనవసరం. మనకి ముందుకెళ్ళడం కావాలి, ఎదుగుదల కావాలి అంతే.